ప్రియమైనటువంటి వారలారా, నేటి ఉదయకాలము వాక్య ధ్యానంలో కలుసుకొనుట దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. సోమవారం రోజున మన పనులు ప్రారంభించుకొని మన ముందున్నటువంటి పనులు బాధ్యతల్లో నిమగ్నమైపోతూ మరలా నూతనంగా ఈ వారం ప్రారంభిస్తున్నాం. ఈ వారం ప్రారంభిస్తూ కొంత భయాలు, కొంత శ్రమ, కొంత బద్ధకం, కొంత కష్టం, వీటన్నిటి నడుమ వెళ్తూ ఈ ఉదయకాలపు ధ్యానం ద్వారా మనం కొంత ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. నేటి ధ్యానాంశం రుచి చూచి ఎరిగి తిని, టేస్ట్ అండ్ సీ. రుచి చూచి తెలుసుకున్నావా? టేస్ట్ అండ్ సీ. ప్రార్థన చేద్దాం. కృపగల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మలను ఆదరించి బలపరచుమని యేసయ్య దివ్యనామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం ఒక ప్రశ్నతో మనల్ని మనం ఆలోచన చేస్తూ ధ్యానంలో కొనసాగుదాం. మన జీవితాల్లో ఎన్నో సలహాలు పాటించాం, ఎన్నో రకాల అనుభవాల గుండా వెళ్ళినాం. రుచి అనేటువంటి మాట సాధారణంగా ఒక ఆహార పదార్థము ఎటువంటి అనుభూతినిస్తుంది, ఎటువంటి రుచి ఉంది, అది మధురంగా ఉందా, పుల్లగా ఉందా, ఆస్వాదించవచ్చా, చేదుగా ఉందా, ఒగరుగా ఉందా, రుచి లేకుండా చప్పగా ఉందా, ఏ రకమైనటువంటి అనుభూతిని నోటికిస్తుంది, ఎటువంటి పరిస్థితిని కలగజేస్తుంది అని అనుకుంటాం. ఇంకొక పోలిక కూడా రుచి అంటే అనుభవం. రుచి అనేటువంటి మాటకి అనుభవం, దాని గురించి తెలుసుకోవడం, దాన్ని గ్రహించడం, ఆ మార్గంలో వెళ్ళడం, ఆ అనుభవం గుండా వెళ్ళడం, ఆ అలవాటు గుండా వెళ్ళడం. చూడండి, రుచికి నానా విధములైనటువంటి అర్థాలు ఉన్నాయి. దావీదు రాజు తన జీవితంలో తాను అనుభవించినటువంటి కష్టాలు, శ్రమలలో దేవుని నమ్మి, యేసయ్య దేవాది దేవుడు యెహోవా మా జీవితంలో కార్యములు చేయగలవాడు, ప్రభు సంరక్షణనిచ్చువాడు, కాపాడువాడు, ఈ అనుభవాలన్నిటి గుండా వచ్చి దావీదు ఏం చెప్తా ఉన్నాడంటే, నేను ఈ మార్గాన్ని ప్రయత్నించిన, నేను ఈ పద్ధతిని ప్రయత్నించిన, నేను ఈ అవకాశాన్ని వాడుకున్నా, ఇది నాకు పనిచేసింది, ఇది నాకు పనిచేస్తుంది, ఇది నాకు వర్కౌట్ అవుతుంది, కనుక నేను దీన్ని గుర్తెరిగిన. ఎవరన్నా కావాలంటే మీరు కూడా ట్రై చేసుకోండి అంటాను. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. దావీదు గారి అనుభవము ఫేక్ ప్రమోషన్ కాదు. ఈ మధ్యలో ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఎవరైనా ఒక వస్తువు ఒక బ్రాండ్కి ప్రమోటర్గా ఉండి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే, ఆ బ్రాండ్ని నమ్మి ఎవరైనా మోసపోతే, మీరు ప్రమోషన్ చేసేబట్టి, మీరు అడ్వర్టైజ్మెంట్ చేయబట్టి చాలామంది కొని నష్టపోయినారు, కనుక దానికి మీరు బాధ్యులు అని గవర్నమెంట్ అంటుంది. అంటే వారు ఇదివరకు వాడలేదు, ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి తెలియదు, దానివల్ల నష్టం తెలియదు, కష్టం తెలియదు, కానీ వారి వృత్తి ధర్మం అని వాళ్ళు చేసినారు. కానీ గవర్నమెంట్ అంటుంది అట్లా కుదరదు. మీరు ప్రమోట్ చేస్తే, మీరు దాని గురించి మాట్లాడితే మీకు ఆ అనుభవం ఉండాలి. చూడండి, దావీదు ఆ అనుభవంలో వచ్చినాడు. దావీదుకు స్వీయ అనుభవం ఉంది. దావీదుకు స్వంతంగా అది ఎలా పనిచేస్తుందో, ఏమవుతుందో తెలుసు. ఈరోజు ఉదయకాలం మనం ఆలోచన చేయాలి. ఎవరో చెప్పిన చిట్కాలు పాటిస్తాం, ఎవరెవరో ఇచ్చే సలహాలు పాటిస్తాం, ఎంతోమంది ఏదో చేయాలి అంటే అవన్నీ ఫాలో అవుతాం. ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, విద్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, స్నేహం విషయంలో, ఈ రీతిగా ఎన్నో విషయాల్లో ఎందరో సలహాలు పాటిస్తాం. మరి శ్రమ వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, యేసయ్య మార్గమే నాకు శరణ్యమని ఎందుకు అనుకోవట్లేం? యేసయ్య మార్గం పనికొస్తుందని దీన్ని ఎందుకు ఎంచుకోవట్లేం? మొదట మనుషులు ఎందుకు జ్ఞాపకం వస్తారు? ముందుకు ధనం ఎందుకు జ్ఞాపకం వస్తుంది? ఎందుకు బలగం జ్ఞాపకం వస్తుంది? ఎందుకు విద్య జ్ఞాపకం వస్తుంది? ఎందుకు తలాంతులు జ్ఞాపకం వస్తున్నాయి? దేవుడు ఎందుకు మొదట జ్ఞాపకం రావట్లేడు? రుచి చూసి ఒకసారి ఈ అనుభవంలో గుండా వెళ్ళి, ఒకసారి యేసయ్యతో ప్రయత్నించి, ఈ వారము, ఈ నెల, ఈ సంవత్సరం, ఈ జీవితంలో ప్రాముఖ్యమైన పనులన్నీ జరిగించుతాం. లెట్ us టేస్ట్ అండ్ సీ హౌ గాడ్ విల్ సేవ్ అండ్ డెలివర్ us. ఒకసారి రుచి చూసి ప్రయత్నించి, ప్రభువా ఈ కార్యములను మీరు జరిగించినారు కనుక నీ అందు ఆశ్రయించిన నరులు ధన్యులు, నీ అందు ఆశ్రయం పొందిన వారంతా దీవెనకరమైన వారని దేవుని ఎలుగెత్తి చెప్దాం. దేవుని కృప మనందరికి తోడైండును గాక. కృపగల ప్రభా, దయగల తండ్రి, ఈ దినం ఎందరూ విశ్వాసంతో యేసయ్యే మార్గం, యేసయ్య చూసుకుంటారు, యేసయ్య నడిపిస్తారని నీ వైపు చూస్తున్నారు, వారందరినీ దీవించి, వారి పనులలో నీ సహాయం, నీ కృపను అనుగ్రహించి,
మరి విజయవంతమవుటకు నీ నడిపింపు నీ కృప దయచేసి మీరు బలపరచువారని విశ్వసిస్తూ మీ వైపు చూస్తూ కొనసాగుతున్నాం. యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.